ఫ్రెండ్స్, గవర్నర్ కు కారు ప్రమాదం, ఆసుపత్రికి తరలింపంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ దేశ రాజధాని ఢిల్లీలో ప్రయాణిస్తున్న టైంలో ఆయన కాన్వాయ్లోకి గుర్తు తెలియని కారు బయటికి ఒకటి తీసుకొచ్చిందనమాట. దీంతో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో ఏమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు గవర్నర్ కాన్వాయ్లోకి వచ్చిన కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఢిల్లీ పోలీసులు సదరు కార్ డ్రైవర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్న ఉన్నతాధికారులు. అయితే గవర్నర్ సివి ఆనంద్ బోస్ హై సెక్యూరిటీ ప్రాంతానికి తీసుకెళ్లేటప్పుడు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుందని తెలిపారు. ఇక అంతకు ముందు రోజు బెంగాల్లో సందేకాలి ప్రాంతానికి గవర్నర్ ఆనంద్ బోస్ సందర్శన వెళ్లారు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ ఆకృత్యాలు ఎక్కువైన స్థానిక మహిళలు ఆరోపించారు. వాటిని తొందరలోనే పరిష్కరిస్తానని పశ్చిమ బెంగాల్ గవర్నర్ బోస్ అయితే తెలిపారు. ఎలాంటి ప్రమాదం అయితే లేదు. ఇదే జరిగితే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందని ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ కావడంతో చాకచక్యంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.